కదిర్లో ప్రతి మంగళవారం గొర్రెలు మేకల సంత అంటే ఈ వారం ఏ విధంగా జీవాలు వచ్చాయి, అలాగే ధరలు ఏం ధరలు అయితే నడుస్తున్నాయి అనేది మనము సంతలో లోపలికి వెళ్ళి చూసాము. నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇప్పుడు సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసాం. దానికన్నా ముందు మనము దాదాపు ఒక 3 వారాల నుంచి సంతకైతే రావడం లేదు. మనకి ఎందుకంటే నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది, అందుచేత నేను ఒక నెల నుంచి సంతకైతే రాలేదు. ఇప్పుడైతే నెల తర్వాత వచ్చాను. అయితే ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి, సంతల్లో ఎలాంటి జీవాలు వచ్చాయి, అలాగే కొనుగోలుదారులు ఎక్కడి నుంచి వచ్చి ఏం ధరలు అయితే కొనుగోలు అయితే చేస్తున్నారు అనేది అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకున్నాం. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మనము సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూసామండి. ఇక్కడ కట్ట అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం. చిన్న సైజు పిల్లలు ఏం రేట్ చెప్తున్నారన్నా? 15.5. జత పొట్టేళ్ళు 15,500 అయితే చెప్తున్నారు. జోడి 15,500 రూపాయలు అయితే చెప్తున్నారు. ఒక 5 నెలల పిల్లలు ఉంటాయి అడుగుతున్నారా? 7 వరకు అడుగుతున్నారా? 13కి అడుగుతారు. 15.5 చెప్తున్నారు మీరు. రైట్, థ్యాంక్స్. పన్నెండుకి అడిగినారు. ఏం చెప్పినారు మీరు? 14 చెప్పినారా? 14,000 జత చెప్పినారు. 12,000కి అయితే అడుగుతున్నారు అంటండి. జత పొట్టేళ్ళు 14,000 జోడి. ఏం రేట్ నాయి? 11,000. 11,000 అయితే చెప్తున్నారు జత. జత పొట్టేళ్ళు 11,000, 11,000 జోడి. చిన్న సైజు పిల్లలండి. 36. ఏది? ఇవి రెండు 36. పెద్ద సైజు పొట్టేలు, పెద్ద సైజు మేకపోతే 36,000 అయితే చెప్తున్నారు. 36,000 అయితే జోడి అయితే చెప్తున్నారండి. దగ్గర దగ్గర ఒక 25 కేజీల వరకు మాంసం పడేది అయితే కనిపిస్తుంది మేకపోతే. పొట్టేలు కానీ ఒక 22 కేజీల వరకు మాంసం అయితే పడేది కనిపిస్తుంది. ఇవి ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి జత పొట్టేళ్ళు. ఏం రేట్ అడుగుదాము? ఏం రేట్ నా ఇవి? 15.5 చెప్పినారు. 15,500 అయితే చెప్తున్నారు. 15,500 రూపాయలు జోడి అయితే చెప్తున్నారు. చిన్న సైజు పిల్లలు ఈ వారం ఈ సైజు చిన్న సైజు పిల్లలు అయితే ఎక్కువ వచ్చాయనే చెప్పచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసి 18 నుంచి 20 కేజీల వరకు ఉండేది. ఎవరు ఆయననా? అయిపోయినా యజమాని? మళ్ళీ రేట్ ఆయన చెప్పకుండా వాళ్ళ తమ్ముతో చెప్పిస్తా అంటే. రైట్ రైట్. ఏనా బాగున్నావునా? ఏనా ఏం రేట్ చెప్పినారు నాకు? ఆయననా? వచ్చేసి ఒక 16-18 కేజీలు మాంసం పడేవి అయితే కనిపిస్తున్నాయి. ఆలోచన చేసి ఏం రేట్ నాకు? 30,000 జత 30,000 చెప్తున్నారా? 30,000 జోడి అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు? 16-18 పడచ్చా? లైవ్ 40 అంటే 18-19 కేజీలు మాంసం పరంగా రావచ్చు. అడిగినారా? 7 వరకు అడిగినాను. 28-29 అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్స్. ఒక కట్ట అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం?
పెద్ద సైజు ఏం రేట్ ఇవి? 27.5 చెప్తానన్నా. 27.5 జత. జత పొట్టేళ్ళు 27.5 అయితే చెప్తున్నాను. 27,500 జోడి అయితే చెప్తున్నారండి. ఎరుపు వైట్ మిక్సింగ్ ఉన్న పొట్టేళ్ళు అండి. 27,500 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గర దగ్గర ఒక 16 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తుంది. ఇవి ఎట్లా చెప్పినా? ఎట్లా ఏం రేటు అన్న అంటున్నాడు? 25,000 జత పొట్టేళ్ళు 25,000 అయితే చెప్తాను. 25,000 జోడి. ఇవి ఒక 14-15 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 25,000 జత అయితే చెప్తున్నా. బాగున్నానా? మనమేనా ఇవన్నీ? 25,000 ఏమో చెప్తున్నాడు అన్న. అడుగుతున్నట్లున్నారా? అడుగుతున్నారు. ఏం రేట్తో అడుగుతున్నారు వాళ్ళు? 22,600 అడుగుతున్నారు. మేము 3కి పైన మేము అంటారు. ఫస్ట్ చెప్పినది బేరం 25. 22,300 కాదు, 600. మేము 3కి పైన మేము అంటారు. 23 వరకు మీరు యా ఊరు నుంచి అన్నన్నా? యా ఊరు నుంచి వచ్చినాను? లోకల్ మీవి కాదు, వీళ్ళు అన్నోళ్ళు కొనేవాళ్ళు తెలంగాణ. ఓకే ఓకేనా, థ్యాంక్స్. రైట్ నా, థ్యాంక్స్. ఇవి ఒక కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాము? ఇవి ఒక 13, 14, 15 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఎట్లనా? ఎట్లా అంటే 19,500 జత పొట్టేళ్ళు. 19,500. ఎన్ని కేజీలు పడచ్చునా? 12 కేజీలు. 12 కేజీలు వస్తాయి. రేటు ఎక్కువ ఉండేట్లుంది. 19,500 అడిగినారా? యాడ్ వరకు అడిగి? అవునా? మీరు చెప్పేది 19,500 అట్లా చెప్తున్నారు. దాంట్లో బేరం ఉంటుంది. కట్ అయితే ఉన్నాయి. ఏం రేట్ నా ఇవి? 24,000 జత పొట్టేళ్ళు. 24,000 అయితే చెప్తున్నాను. 24,000 జోడి. ఎన్ని కేజీలు తరవచ్చునా? 16 కేజీలతో వస్తాయి. మాంసం పరంగా 16 కేజీలు కూడా వచ్చి చెప్తున్నారండి. ఏం చేస్తారు సార్ మీరు? ఏం రేట్ అంటే పెద్ద? 27,500 జత. జత పొట్టేళ్ళు 27,500 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు తరవచ్చు మాంసం పరంగా? 18-20 ఒక్కొక్కటి 18 కేజీలు 20 కేజీలు మాంసం పరంగా వస్తుంది అంట. 19 కేజీలు వస్తాయి. తక్కువలో తక్కువైనా 15 కేజీలు తగ్గవు. 18కి 20 తగ్గవు. అవునులే. అడిగినారా? యాడ్ వరకు అడిగినారా? అడుగుతాను 25-24 అడుగుతున్నారు. అవుతున్నట్లుంది ఇంకా బేరము. కాలేదా? ఎన్ని ఉన్నాయి పెద్దవి? 28. కట్ అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. ఏం రేట్ ఇవి పొట్టేళ్ళు? ఏం రేటా? 22,500 జత పొట్టేళ్ళు. 22,500 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు తరవచ్చునా? 14 నుంచి పైకే. ఏం రేట్తో అడిగినారా? 21 ఆ మధ్యలో అడుగుతున్నారు. ఓకేనా, థ్యాంక్స్ నా. 4 22,000 చెప్పినావు. 4 గొర్రెలు. అన్ని గొర్రెలే కదా? ముసలి అయిపోయిన గొర్రెలు.
ఏజ్ అయిపోయిన గొర్రెలు 4 గొర్రెలు 22,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చండి 22,000 చారం మిలాకి. ఎర్ర పొట్టేలు ఏం రేట్ నాది? 26,500నా? 24,500 అడుగుతాను. 26 చెప్పినాము, 24,500 అడుగుతాను. 25 పైన అయితే ఇస్తాను. కాదు పులిందల ఎర్ర పొట్టేలు కడప ఎర్రపట్టు 26 చెప్పినారు. 25 వరకు అయితే ఇస్తారు మీరు. 25 పైన అయితే ఇస్తారా? చెప్పినది ఎంత? 26 కదా? 26,500 జత. 25,000 పైన అయితే ఇస్తామంటున్నారండి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసమ్మ? కాదు అందాజు చెప్పాలి కదా. ఒకవేళ ఎవరైనా మాలాంటి తెలియని వాళ్ళు అడుగుతారా? 19-20 కేజీలు మాంసం ఒకటి పడుతుందండి. ఎన్ని అన్నయ్యి? యా ఊరు నుంచినా? కోదాడ నుంచి వచ్చారు అన్న. ఏం రేటు చెప్పినారు? వెంకటేష్ అన్న ఏం రేటు చెప్పినా? 28 జత పొట్టేళ్ళు 28,000 అయితే చెప్తున్నాను. 28,000 జోడి. ఎన్ని కేజీలు పడొచ్చునా? 23-25 వరకు మాంసం పరంగా ఒకటి 23-25 వరకు. రైట్ నా థ్యాంక్స్. ఎర్ర పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేటు అడుగుదాం. ఏం రేట్ నా ఇవి ఎర్రవి? 32 చెప్పినా. 32,500 జత. ఎన్ని ఉన్నాయి ఇవి? ఇవి 30. సన్నగా ఉన్నాయా? 1-2 అన్ని పెద్దవి. అది చిన్నదే కదా? అది కొంచెం. ఎన్ని కేజీలతో అడుగుతున్నారు ఇవి? కానీ ఏం రేట్ అడుగుతున్నారు? 29తో అడుగుతున్నారు. మీరు చెప్పినది 32,500. 29తో అడుగుతున్నారు. ఇవి ఎట్లా మాంసం కోసం తీసుకెళ్తారా లేకుంటే గొర్రెల మీదకి కానీ పోతుంటాయా? గొర్రెల విత్తనం పొట్టేళ్ళు కానీ వాడతారా? అట్లా కానీ సపరేట్ చేస్తుంటారు కదా. మామూలుగా రైతాంగా మేపుకునే కొంచెం పోతాయి. అవునులే. సరే రైట్ నా థ్యాంక్స్ నా. ఏం రేట్ చెప్తున్నారా పొట్టేల్లో? ఏం రేట్ చెప్తున్నారా? 23 బా. ఏది జతనా? జత 23,000 అయితే చెప్తున్నారు. 23,000 జోడి అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? ఎన్ని కేజీలు పడొచ్చిన? ఎన్ని కేజీలు రావచ్చునా మాంసం? ఎన్ని కేజీ అయితే 14-15 కేజీలు వస్తుంది అంట మాంసం పరంగా. ఇట్లా తీసుకుంటారా మీరు? చూస్తున్నారా? 14 పర్వాలేదు. జస్ట్ 1 మంత్ అయిపోయింది. 22,000 చెప్తున్నారు. మీరు అడుగుతున్నారా? రైట్. ఈ రెండు పెద్దవి 2,45. పెద్ద సైజ్ పొట్టేలు 45,000 జోడి. మూడు కలిపి 45,000. ఏం 45 రేటు ఒకటే పెట్టుకున్నారు ఇద్దరు? సరేనా. ఇవన్నీ పెద్ద సైజ్ పొట్టేలా? ఈ లైన్ అంతా ఎన్ని కేజీలు పడవచ్చు ఒకటి? పెద్దవి అన్నీ 20-25 కేజీలు పడతాయి ఒకటి మాంసం పరంగా. 30 కేజీలు. ఈ రెండు 30 కేజీలు వస్తాయండి. ఇదొకటి 30 కేజీలు. ఏం రేట్ చెప్పినా? 11,500 పొట్టేలు పిల్లలు చిన్న సైజ్ 11,500 అడుగుతున్నారా? 9,500తో అన్ని పొట్టేలు పిల్లలే కదా? ఎన్నెళ్ళు ఉండొచ్చునా? ఎన్నెళ్ళ పిల్లలు ఉండొచ్చు?
5 నెలలు ఉంటాయా? 5 నెలలు 5 నెలలు. 5 నెలలు పిల్లలు ఉంటాయి. అవును. థ్యాంక్స్ అన్న. ఎట్లానా? 20,000. ఏది ఒకటి 20,000. పెద్ద సైజు పొట్టేళ్ళు 20,000 అయితే చెప్తున్నానండి. ఎన్ని కేజీలు పడవచ్చు నా మాంసం పరంగా? 20-30 కేజీలు 30 కేజీ 25 అట్లా వస్తాయి. ఇది కొంచెం చిన్న సైజు ఉంది కదా ఇది. ఒక్కొక్క పొట్టేలు 20,000 అయితే చెప్తున్నాను. 20,000 ఈచ్ వన్ పొట్టేలు. కట్ట అయితే ఉన్నాయండి. పిల్లా గొర్రె 8,000. అన్ని గొర్రెలు పొట్ల పిల్లనా చెప్పిండేది? గొర్రె 12,000. అంటే అన్నిటికీ పిల్లలు ఉన్నాయి అట్లా? 4 పిల్ల గొర్రెలు 12,000 అయితే చెప్తున్నారండి. పిల్ల గొర్రె అయితే కట్ట అయితే ఉన్నాయండి. మీడియం సైజ్ పిల్లలు అయితే ఉన్నాయండి. ఇంకా 14 నుంచి 16 కేజీలు మాంసం పడేటివి అయితే ఉన్నాయి. ఏం రేట్ అడుగుతాం? ఏం రేట్ చెప్తున్నా ఇది? ఏం రేట్? 23,500 జత. 23,500 అయితే చెప్తున్నాను. 23,500 జోడీ. 16 కేజీలతో రావచ్చా ఎంపితే మాంసం పరంగా? 14-16 కేజీలు పడవచ్చు. 23,000 అయితే. అడిగినారా? యాడ్ వరకు అడిగినా? 21కి అడుగుతున్నారా? మీరు చెప్పి 23,500 చెప్తున్నారు. 23,500నా? 24? 24. అవునులే. ఎన్ని ఉన్నాయి ఇవి జీవాలను? 58. 58 జీవాలు. బండిలో తీసుకొచ్చారా ఎట్లా? బొల్లేరు బండి మీదేనా? అదే. ఎన్ని గంటలకు వచ్చింటారు పొద్దున? 6:30కి వచ్చినారా? రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరింటారా ఇంటికాడ నుంచి? ఎన్ని గంటలకు బయలుదేరింటారా? 5 గంటలకు వెళ్ళినారు ఇంట్లో నుంచి. ఈ ఎత్తేకి దించేకి ఎంతమంది వస్తారన్నా ఇంటికాడ నుంచి? 4-5 మంది. ఒక 50 జీవాలు తెస్తే ఒక 4-5 మంది ఉండాల. ఎందుకంటే ఆ పక్క వెళ్ళిపోతాయి, ఈ పక్క వెళ్ళిపోతాయి. సంతలో కాబట్టి మళ్ళీ మిక్సింగ్ అయిపోతుంటాయి. రైట్ నా, థ్యాంక్స్. ఇవి పెద్ద సైజు గొర్రెలు అండి. ఇవి ఏం రేట్ నా? ఇవి 30,000 జత. బెబ్బేరు సంతనా? కదిరి సంత. ఓకే. బాగా పెద్ద సైజు కానీ బాగున్నాయి. అన్ని గొర్రెలే కదా ఇవి? ఎన్ని కేజీలతో రావచ్చునా? 28 కేజీలు ఒక్కొక్కటి. అంటే మాంసం కోసమే తీసుకెళ్తుంటారా? రైట్ రైట్ నా. ఇవైతే బేరం అయితే అడుగుతున్నారు. ఎంత చెప్తున్నారు స్వామి? 28,000. ఓకే రైట్. ఏం రేట్ నా జత గొర్రెలు ఇవి? ఏం రేట్ చెప్తున్నావు? రేటు 20,000. ఎక్కడ గొర్రెలు? తాడిపత్రి గొర్రెలు ఇవి? అదే ఓ రకంగా కలర్ రొట్టె. తాడిపత్రి గొర్రెలు అండి. 20,000 జత. పిల్లలు ఉన్నాయా? 4 ఉన్నాయి. అన్నిటికీ కలిసి 4 పిల్లలు కాళ్ళ కిందికి. జత 20,000 తాడిపత్రి గొర్రెలు అండి ఇవి. కలర్ కానీ అప్పుడే చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్స్ నా. రైట్ రైట్. పిల్లా గొర్రెలు అయితే ఉన్నాయండి. ఇవి ఏం రేటు అడుగుదాము? ఇవి కానీ తాడిపత్రి గొర్రెలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఏం రేట్ నా ఇవి? ఏం రేటు? 27,000. 2 గొర్రెలు 2 పిల్లలు.
2 గొర్రెలు 2 పిల్లలా? 20 తాడిపత్రి గొర్రెలా ఇవి కానీ? అప్పుడే నల్లగా కనబడిపోతాయి. యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, ఛానల్లో వస్తుంది. కొనే వాళ్ళు వస్తారు, అమ్మే వాళ్ళు వస్తుంటారు. మార్కెట్ మీకే రైతులకే ఉపయోగం, కానీ మాకు ఏమి అట్లా. రేట్లు ఏమున్నాయి, ఎట్లా ఎంత నడుస్తున్నాయి, ఏం రేట్తో అడిగినారు? ఏం రేట్? ఇప్పుడు మీరు చెప్పేదంతా దీంట్లో రికార్డ్ అవుతుంది. ఏం రేటు? 27,000 చెప్పారు. అదే ఏం రేట్తో అడిగినారు? ఇంకా ఎవరు అడగలేదా? ఎన్ని ఈతలు నిన్న వచ్చినాయి? ఉండొచ్చు ఒక 3 ఈతలు, 2 ఈతలు, 4 ఈతలు. 3 ఈతలు 4 ఈతల వరకు ఈ నీళ్ళు వచ్చాను. ఓకేనా, థ్యాంక్స్. అట్లున్నాయి, కొన్ని ఇట్లున్నాయి. అవునులే, 2 ఈతల నుంచి 4 ఈతల వరకు ఉన్నాయి. రైట్ నా, థ్యాంక్స్. ఇవైతే గొర్రెలు అయితే ఉన్నాయి. ఏం రేటు అడుగుదాం? 3 కొదాల. ఇవే ఈ సైజు పిల్లల? 3 కాళ్ళ కింద వస్తాయా? జత ఎంత అంటే? 16,000. జత 16,000 అయితే చెప్తున్నారు. కాదు, ఎన్ని ఈతలు ఎన్ని వచ్చింది? 2 ఈతలు, 3 ఈతలు, 4 ఈతలు అట్టినాయి. 2 ఈతలు, 3 ఈతలు, 4 ఈతలు ఉన్నాయి. జోడి 16,000 అయితే చెప్తున్నారండి జత గొర్రెలు. రైట్ నా, థ్యాంక్స్. ఎట్లా చెప్తున్నా? 25,000 జత గొర్రెల. పిల్లలు లేవు. జత పెద్ద గొర్రెలు మాత్రం 25,000 అయితే చెప్తారు. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చినా ఇవి గొర్రెలు? 2 ఈతలు. 2 ఈతలు. ఇప్పుడంతా సూడి మీద ఉన్నాయా? కట్టినాయా అన్నయా? 25,000 జోడి అయితే చెప్తున్నారండి. ఓకేనా, థ్యాంక్స్ నా. ఇక్కడ కట్ట గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాం? ఏం రేట్ పెద్ద ఇవే? 10,500. ఎట్లా? పిల్ల గొర్రె అయిపోయినాయా లేకుంటే? అవునా? ఎన్ని ఈతలు ఎన్ని వచ్చిపోతే? 5 ఈతలు, 6 ఈతలు, 4 ఈతలు, 3 ఈతలు. ఓకే, 3 ఈతల నుంచి 6 ఈతల వరకు ఉన్నాయి. 10,500. ఇప్పుడు ఇచ్చినారా, అమ్మినారా? అవి వేరే పట్టుకుంటా అంటే అది 11,500. పెద్ద పిల్లలు. థ్యాంక్స్. జత 19,000. జత పొటేళ్ళు 19,000 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు రావచ్చునా? 15 కేజీలా? అడిగినారా ఎవరన్నా? అడగలేదు ఇంకా. 19,000 జత అయితే చెప్తున్నారు. 19,000 జోడి అయితే చెప్తున్నారు. రైట్ నా, థ్యాంక్స్ నా. ఏం రేట్ ఇవి మేకపోతులు? 2 ఎత్తేసినారా? ఏం రేట్ చెప్పినావా? 3,40,000. ఈ 2 ఇది మేక 40,000 అయితే చెప్తున్నారండి. 3 కలిసి 2 మేకపోతులు, 1 మేక కలిసి 40,000. పెద్ద మేకలన్నీ 21,500 జత. 21,500 జత. 21,500 జత చెప్తున్నారు. 21,500 జత 21,500 జోడి. ఎట్లా చెప్తా పెద్ద? 12,000 చెప్తాను. 12,000 పిల్ల మేకనా?
ఏదో ఫోటోలు తీసుకునేకి ఫోటోలు తీసుకున్నా అడిగినా ఎవరైనా కొనేకి వచ్చినా మీరు చెప్పే రేటు కరెక్ట్ ఉండాలి అట్లా అట్లా కొంతమంది 7 చెప్పేస్తారు. ఎంత అంటే పిల్ల మేకనా 12,000 సార్. 12,000 రైతు మేక బాగా రైతు మేక బాగా పెంచుకునే అమ్మడాల మేకలు ఏమన్నాయి దీంట్లో ఉన్నాయా? ఏం రేట్తో అడిగినారు? మీరు కొనేకి వచ్చినారా మీరు? అన్నవే అయితే మీరు 12,000 చెప్తున్నారు. రైట్ రైట్ నా థ్యాంక్స్. 13,500 యావి మరకల రెండు మరకల మేక మరకల ఎంత? 13,500 ఆయన 12,500 లాస్ట్ అని చెప్తాను. మీరు అడిగే మేము అడిగేకి వచ్చినామా 12,000 కడితే ఇల్లు అని అంటాను. 11,500 ఇచ్చా అని చెప్పిన లాస్ట్ అంటే ఫైనల్. రైట్ రైట్ థ్యాంక్స్ నా. కాదు రైతు చెప్పాలి, మెయిన్ రైతు ఎంత? మీరు రైతు, ఈ జీవాల సపోర్ట్ రైతు చెప్పు పెద్ద రైతు చెప్పాలి. కాదు ఎంత? 18,500 చెప్పినాడు రైతు. 18,500 జత. పిల్లలు పెద్దయా దీనిలోకి? అన్ని పెద్ద మేకలే. జత 18,500 చెప్పినారు. ఏం రేట్తో అడుగుతున్నారు? అవునులే. సరే సరే పెద్ద అన్ని పెద్ద మేకలే. ఎంత అంటున్నా? 15,500 చెప్పిన 15,500తో అయితే చెప్తున్నారండి. జత మేకలు 13,500తో అయితే అడుగుతున్నారు అంటున్నారు. మేకలు అయితే వెళ్ళిపోతున్నాయి. 20 కిలోల మేక అవునా? 20 కిలోలు మేక. పిల్లలు లేవు. మాంసం పరంగా ఉపయోగపడతాయి బాగా మీరు చెప్పే లెక్కనికి. రైట్ రైట్ నా థ్యాంక్స్ నా. ఇచ్చేస్తారా? మీరు చెప్పేది ఎంత జత? 14,500 చెప్తున్నారు జత. అవునులే. అమ్మడాల మేకలు ఏమన్నా పిల్లలే లేవు. అవునులే. మేకలు కాదు మా పోయిన సంవత్సరం కానీ ఈ జనవరి నెలలో ఇదే రేట్లే అయిపోయినాయినా? మాఘమాసం వస్తే అంతే కదా మొత్తం అన్ని ఏ మార్కెట్ అయినా. అవునులే. మెయిన్ ప్రత్యేకంగా ఈ కదిరి సంతలో మార్కెట్ మేకలు అయితే మొత్తం అన్ని మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇంకా ఈ మాఘమాసం ఒకటి పోయిందంటే మళ్ళీ 16,000 17,000 మళ్ళీ అమ్ముతాయి. అదే మేకలే. మొన్న నెలకి 18,000 20,000 వరకు నడిచినాయి. ఈ నెల 11,000కి అయిపోయినాయి. రైట్ రైట్ నా థ్యాంక్స్ నా. యా ఊరు నుంచి రా ఇవి మేకలు? ముదుగుబ్బ కదా. సంత బాగానే జరుగుతుందా ముదుగుబ్బ? స్థలం చిన్నగా. అవునవును. రైట్ రైట్ నా థ్యాంక్స్. కాదు 4 పోతులేనా ఇవే? తిరుపతి తెలుసులేనా? అయిపోయినా వేసుకున్నారా అన్నీ? అడుగుతున్నారా రేట్? 4 అన్న ఎంత? మీరెంత? 15,000 కడిగినారా? పోతులు కదా 4 ఇవి. రైట్ రైట్. ఆ రెండు మేకపోతులు 25,000. అన్న తిరుపతి నుంచి వచ్చాడు. రేట్ అయితే అడుగుతున్నారు. అడిగినారా? ఈడగానే అడిగినారా? అయిపోయినాయా అట్లా? అడుగుతున్నారా? 25 చెప్పిండేది. మీరేం రేట్ అడిగినారన్నా? 20 అడిగినా. సరే సరే రైట్ నా. 17,000 జత. యావి మరకలా మేకలు అన్నీ? మరకలున్నాయా దీంట్లో? మరకలున్నాయి మేకలున్నాయి. జత 17,000 అయితే చెప్తున్నారా? అడిగినారా? 7 వరకు అడిగినారా?
16 అట్లా అడుగుతున్నారు. సరే సరేనా, థ్యాంక్స్. ఇదే మేకపోతులు ఏం రేట్ ఇవి? 15,500 చెప్తాను. 15,500తో ఏది రెండు కలిసి జత మేకపోతులు 15,500. యాడ్ వరకు అడిగినారు పెద్దయా? 13,500తో అడుగుతున్నారు. ఎన్ని కేజీలు రావచ్చు? ఒక 10 కేజీలతో వస్తాయా? 13 యాడ్ వస్తాయి పెద్దయా? ఇది ఒకటి సన్నగా ఉన్నాయా? 10 పైన వస్తాయా? 12 కేజీలతో లెక్కేసుకోమంటారా? రైట్ రైట్ పెద్దయా. ఏం రేటు రెండు? ఆయనవా? 15,500కి అడుగుతుంటే ఇలా రెండు బేరం అవుతున్నాయా? వాళ్ళు ఎంత చెప్తున్నారు? 17,500 చెప్తున్నారు రెండు మేకపోతులు. రైట్ 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 పెద్దయా. మీరేనా అడుగుతుండేదా? ఏం రేట్లు ఇవి? మేకల మరకల పోతులా ఇవన్నీ? పోతు పిల్లలా? ఏం రేటు చెప్తున్నా పోతు పిల్లలు? ఎన్ని? 5 పోతు పిల్లలు 30,000. ఎన్నేళ్ళ పిల్లలు ఉంటాయి ఇవి? 4 నెలల పిల్లలు ఉంటాయి. 5 మేకపోతు పిల్లలు 30,000 అయితే చెప్తున్నారండి. 4 నెలల పిల్లలు అయితే ఉన్నాయంటున్నారు అన్న. రైట్ పెద్ద మేకపోతులు అయితే ఉన్నాయండి. అడుగు ఎంత ఇస్తా అడుగునా? నువ్వు అడిగే ఒక మాట అంటే కదా కొట్లాడుతున్నా. నీకు ఇంత ఇస్తా లేదు అంట. ఏం రేట్ చెప్పినా? 56 చెప్పాను. 56. ఏవి? 3 5 నమస్తే నా బాగున్నావా? వస్తున్నా దేవి. 56,000 అయితే చెప్తున్నారు అన్న. అన్నీ పోతులే కదనా? తీసినాలే కాదా? అయిపోయినాయా బేరము? 56 చెప్తున్నాడు. రూపాయి కడుగు కొట్లాలి అన్న. రీజనబుల్ గానే ఇస్తానులే అన్న. చూసుకో నీకు ఎవరు కొట్లే. నీకు వ్యాపారం నువ్వు అడుగు. రూపాయి కడుగు అడుగు. వీడియో తీస్తారు. అడుగు ఎంత కానీ గేట్ 40 అయింది కదా? 40 అయింది. ఇవన్నీ తిరుపతి అన్న? ఇవి కూడా తిరుపతి. ఇవి కూడా మా ఊరు వాళ్ళే. మీ ఊరేళ్ళ తలా 10 కొనుక్కున్నారు. మీకు ఎవరికన్నా కావాలన్నా అన్ని పెద్ద సైజు వేసినారా? పెద్దవి ఉన్నాయి, లోపల చిన్నవి ఉన్నాయి. అన్ని రకాలు అన్ని మేకపోతున్నాయి. కాదన్నా దాడ కనిపిస్తానే చూడు. అది ఏం రేటు చెప్పినారు? ఏం రేటుతో కొన్నారు? 17,500 కొన్నాం. 20,000 చెప్పారు. 20,000 చెప్పినారు. 17,500తో కొన్నారు. ఇది ఉండేది ఎర్రది 12,000. వాళ్ళు ఏం రేటు చెప్పినారు? 14. అన్ని పెద్ద సైజువే ఉంటారు మీరు. పెద్ద సైజువే మేకపోతులు అయితే ఉంటారండి. రైట్ నా. తిరుపతి నుంచా మీరునా? ఎట్లా ఇది మీరు అక్కడ నుంచే బాడీ తెచ్చుకుంటారా? సొంత బండి. ఎంతమంది మీరు దీంట్లో పార్ట్నర్? 6 మంది పార్ట్నరా? బండి కాదు, జీవాలు తలా 10. జీవాలు తలా 10. 6 మంది వచ్చా. 6 మందికి బాడీకి పెట్టుకోవాలా. మంచి తలా ఇంత రూపాయలు. ఏటకి 200 రూపాయలు ఇవ్వాలా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మీ బండిలో వేసుకుంటామంటే వేసుకుంటారా? మీరు 6 మంది మాత్రమే దాంట్లో భాగస్తులు. రైట్ నా. థ్యాంక్స్ నా.